కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడండి. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని, ఈ ఉదయకాలమున మాతో మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26-27 వచనములు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. ఈ ఉదయకాలమున మనము చదివిన వాక్య భాగంలో సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు చెప్పుచున్న మాట, దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయనను ఆశ్రయముగా కలిగిన వాడుగా ఉంటాడు. ఆయన కోటగా ఉంటాడు. తన యొక్క సంతతి, తన తర్వాత వచ్చే సంతతికి ఆయన వారికి అండగా ఉంటాడు అన్న రీతిగా చెప్పటము చూడగలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా అన్న ప్రశ్నను ఉదయకాల సమయంలో ఒకసారి పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని యందు భయభక్తులు అంటే చెడు కార్యమును విసర్జించి పాపమునకు దూరముగా ఉంటూ, ఇతరులకు హాని చేయటము, ఇతరులకు కీడు తలంచే ఆ కార్యములన్నిటిని దూరముగా ఉంటూ, దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటూ, ఆయన వైపు చూసి నడిచే జీవితమును కలిగి ఉండటమే ఆయనందు భయభక్తులు కలిగి. పాపమును విసర్జిస్తూ, పాపమునకు దూరముగా ఉంటూ దేవుని కొరకు నమ్మకముగా జీవించేదే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అని మనం మొదటిగా గ్రహించుకోవాలి. దానికి మనకు మంచి మాదిరిగా తన జీవితమును పాపమునకు దూరముగా, శోధన వచ్చినప్పుడు దూరముగా పారిపోయిన వ్యక్తి అంటే యోసేపు. తాను పాపము చేయాలని తాను శోధించబడినప్పటికీ, నేను నా దేవునికి విరోధముగా ఈ కార్యములు చేయలేను అని తాను దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు కలవాడై యథార్థ హృదయంతో జీవించేదానికి ప్రయత్నించాడు. అందును బట్టి ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి. కానీ తాను దేవుని యొక్క హస్తములో ఉన్నాడు అని మనము బాగా ఎరిగి ఉన్నాం. ఆయన తన సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు. పోతీఫరింట్లో అపనింద వేసి చెరసాల్లో వేయబడ్డాడు. చెరలో ఉన్న యోసేపును ప్రభు సింహాసనానికి ఎక్కించినాడు. అది ప్రభు ఆయనకి ఇచ్చిన కృప. ఇది నీతిమంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ప్రభు ఇచ్చే కృప అని మనము గ్రహించుకోవాలి. ఈ ఉదయకాలమున నీవు నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకొని పాపమునకు దూరముగా, పాపమును విడిచి పారిపోయే ఆ హృదయమును కలిగి ఉన్నావా అని ఒకసారి నీవు ప్రశ్నించుకో. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పాపమునకు దూరముగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యమును ఎలాగూ యోసేపు తన యొక్క హృదయంలో దాచిపెట్టుకున్నాడు, అలాగూ నీవును దేవుని వాక్యమును దాచిపెట్టుకొని వాక్యము ద్వారా బలపరచబడ్డట్లయితే లోకమునకు, శోధనకు, పాపమునకు దూరముగా ఉంటావు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదన్నమాట. అది నీకును తర్వాత నీ సంతతికి ఆశీర్వాదకరంగా ఉంటుందని గ్రహించుకోవాలి. నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, దేవునితో నడవాలి, ఆయనను నీవు ముఖాముఖిగా చూడాలని ఆశించినట్లయితే నీవు నీ హృదయాన్ని యథార్థంగా కాపాడుకో. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో కలిగి ఉండు. అంతం వరకు నమ్మకముగా జీవించడానికి ప్రయత్నించు. అప్పుడు నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు అది జీవముగా ఉంటుంది, నీకు జీవ జలముగా ఉంటుంది, జీవము ఇచ్చి నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటాడు. నీవు భయభక్తులు కలిగి ఆయన వైపు చూస్తూ నడిచినట్లయితే నిజముగా నీవు ఆశీర్వదించబడతావు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి భయపడి, పాపమును విసర్జించి
నమ్మకముగా ఆయన మార్గంలో నడుస్తున్నావా? అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు అలాగ లేకపోతే తప్పక దేవునికి ముందు నీవు ఒక దినము జవాబు చెప్పవలసిన వ్యక్తిగా ఉంటావు. ఎలాగున్నావో నీవు ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాలమున మీరు ఇచ్చిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, నీ వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి నీ కృపను దయచేయమని, మా హృదయంలోను నాయన యథార్థముగా కాపాడుకునేదానికి, నీ కోసము మేము నమ్మకముగా జీవించేదానికి, పాపమునకు దూరముగా ఉండి నీవిచ్చే ఆశీర్వాదమును సంపాదించుకునేదానికి మాకు సహాయము చేయమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీకు హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.